నమస్తే, నేను సిరి. ఏపీ హోంమంత్రి అనిత గారి పిఏనైతే ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. అవినీతి పనులు చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు ఉండడంతో తనైతే తొలగించడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు వార్త ఏంటంటే ఏపీ హోంమంత్రి అనిత గారి పిఏని ఆ అధికారం నుంచి తొలగించారు. ఎందుకంటే ఈ పదవులను అడ్డు పెట్టుకొని తాను అవినీతికి పాల్పడుతున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో వాటిని బేస్ చేసుకొని ఆయననైతే ఆ పదవి నుంచి తొలగించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే వాస్తవాలు లేకుండా పదవి నుంచి తొలగించారు కదా. అంటే దీని ఒక సందేశం అన్నమాట. కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిన ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది దానికి ఉదాహరణ. అంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నాయకులు, వారి చుట్టూ ఉన్నటువంటి జనం ఏ విధంగా దోపిడీలు చేశారు, ఏ విధంగా అవినీతి చేశారు అన్నది మనకు తెలుసు. అటువంటి మనకు అనుభవాలు ఉన్నప్పుడు ఈ రోజున మనం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ముఖ్య బాధ్యతల్లో ఉన్నవాళ్ళు. సిరి, నేను ఒకటి చెప్తా, ఎంత పెద్ద క్వార్టరీ అయినా కూడా సరైనటువంటి క్వార్టర్ లేకపోతే బద్దలైపోద్ది. ఎంత పెద్ద కోట అయినా కూడా సరైన క్వార్టరీ లేకపోతే బద్దలైపోద్ది. ఎందుకంటే నువ్వు ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు సరైన మనుషులు పెట్టుకోకపోతే ఖచ్చితంగా దాని బాధ్యత వాళ్ళు వహించాలి. ఆ మచ్చ వాళ్ళ మీద పడుతుంది. ఈ రోజున ఇదే అనిత గారి పిఏ అట జగదీష్ గారు, అతను పేకాట క్లబ్బులు, కొన్ని దందాలు, బెదిరింపులు, లేకపోతే కొంచెం సిఎల్ఈ ఎస్ఐలా ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, వాటిల్లో అవినీతి, తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లెటర్లు ఒక హోటల్ వారికి అమ్ముకోవడం అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలని అనిత గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఏమో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది మొక్క వంగంద మానే వంగద అన్నట్టుగా ముందు తుంచకపోతే చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఈ రోజున మనం వేలెత్తి చూపిస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్న వారి మీద, అవినీతి మీద. వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అందులోని ఏంటంటే కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయమ్మా. ఎలా అంటే అతను కొత్తగా జారిన వ్యక్తి కాదు, గత 10 సంవత్సరాలు బట్టి అనిత గారికి పిఏగా పనిచేస్తున్నాడట. చేసే ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఏంటంటే అనిత గారనే కాదు, ఎవరైనా కూడా తన చుట్టూ మనం ఎవరిని పెట్టుకుంటున్నాం, మన పిఏలు ఎటువంటి వ్యక్తులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఎలా ఉంది అని ఆలోచించకపోతే దాని ప్రభావం మీద ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున ఆ పేపర్లో వార్త వచ్చింది కదా, వార్త వచ్చినప్పుడు దానికి సమాధానం ఆవిడ ఎవరొకరు అడుగుతూ ఉంటారు, ఆవిడ కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థలో హోమ్ డిపార్ట్మెంట్లో ఆమె ఉన్నారు. ఆమె అనిత గారు ఉంటే మనకు తెలియంది కాదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో ఆవిడ కూడా బాధితురాలు, గత ప్రభుత్వ బాధితురాలు. ఆవిడ మీద కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి రకరకాలైనటువంటి మానసికంగా హింసించారు. ఆవిడ పోరాడింది. ఆవిడ పోరాటానికి ప్రతిఫలంగా ఈ రోజున ఆవిడ ఎమ్మెల్యే అయింది, మినిస్టర్ కూడా అయింది. అన్నప్పుడు చాలా జాగ్రత్త. ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అంటే కేవలం వాళ్ళందరినీ మనోడే కదా, మనోడు తింటే పర్వాలేదు అని వదిలేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉండదు. మీరు చూశారు, గతంలో కూడా ఎమ్మెల్యే కూడా చంద్రబాబు గారు హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా తీసేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. అలాగే వేరే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినట్టు ఇమీడియట్గా వార్నింగ్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, గమనిస్తున్నారు. మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పింది అదే. సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కాదు, మనకి 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. మనం కూడా గత ప్రభుత్వం లాంటి తప్పులు మనం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మరోసారి మనకు వ్యతిరేకంగా తీర్పిస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద చాలా బాధ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంది మనకి. అసలు ఈ మంచి చేస్తేనే దాన్ని చిలువల పలువుగా చెడుగా ప్రచారం చేసేటువంటి వ్యవస్థ ఉంది అక్కడ. అటువంటప్పుడు మనం ఇంకొంచెం మరికొంతగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎవరున్నారో అవినీతి మీరు స్వయంగా మీరు చేయకర్లా, కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు చేస్తే దాని మీద మీ మీద బాధ్యత పడుద్ది అనేది చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కూడా, ఎందుకంటే అనేక ఆరోపణలు ఇప్పటికీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఇలా ఉన్నారని. నేను అంటుంది పదే చెప్తున్నా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 24/7 ఎంతో నిజాయితీగా పనిచేస్తే సరిపోదు. కింద ఉన్నటువంటి వ్యవస్థ, వాళ్ళ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం అందరూ కూడా అదే విధంగా కష్టపడి నిజాయితీతో వాళ్ళకి సహకరించకపోతే మాత్రం వాళ్ళిద్దరి వల్ల ఏమవుద్దండి? వ్యక్తులే కదా వాళ్ళు. వ్యక్తి నిజాయితీ సరిపోదు, వ్యవస్థ నిజాయితీగా ఉండాలి. ఈ రోజున ఏదన్నా చిన్న ఆరోపణ వస్తే ఆరోపణని చిలవలు పలువలు చేసి అల్లరి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది.
ఇన్ని మంచి పనులు చేసినా కూడా వాటిలో కూడా ఏదో రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు లేవు, లేకపోతే ప్రజలేమో చాలా 6 నెలల్లోనే చాలా ఇబ్బందులు గురవుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో మరి ఇటువంటి ఆరోపణలు వస్తే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. అనిత గారు చాలా కష్టపడి ఈరోజు నా స్థాయికి వచ్చారు. మరి ఆవిడకి తెలిసిన వ్యక్తే, గత 10 సంవత్సరాలు బట్టి పీగా పనిచేసిన వ్యక్తే. మరి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పడేస్తే పర్వాలేదు, కానీ మళ్ళీ ప్రజల దృష్టికి లేకపోతే మీడియా దృష్టికి వచ్చేంత వరకు వేచి ఉండడం కరెక్ట్ కాదు. మరి సరే, ఇప్పటికైనా అటువంటి పొరపాట్లు మిగతా ఆవిడైనా కాదు, మిగతా ఎవరైనా సరే, మిగతా మంత్రిత్వ శాఖల్లో ఎవరైనా సరే అటువంటి ఆరోపణలు రాకుండా మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అవినీతి అక్రమాలు అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా జరిగినాయి. అంటే ఇక్కడ ఈయన ఈ ప్రభుత్వ వ్యక్తి కాబట్టి, ప్రభుత్వం సంబంధించిన అతను కాబట్టి తొందరగా యాక్షన్ తీసేసుకున్నారు. ఇంకా అట్లనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాళ్ళ మీద కూడా అంతే తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా, ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంటే భయంతో ఓట్లేశారు కూటమి ప్రభుత్వానికి. అదే సందర్భంలో నమ్మకంతో ఓటేశారు. వీళ్ళ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు సరిచేస్తారు, అదే సందర్భంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తారని ఒక నమ్మకంతో ఓటేశారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో ఉండకూడదని భయంతో ఓటేశారు. అటువంటి వారి నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది ఒక బాధ్యతగా వ్యవహరించాలి తప్ప ఇదేదో పదవులు వచ్చేసినాయి కదా, మనకి ఇదే శాశ్వతం, మనమే రాజులు, అటువంటి ఫీలింగ్స్ ఎవరైనా సరే, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక అహంభావం నెత్తికెక్కిందనుకోండి ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనం చూసాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది. ఎవరికైనా దాన్ని నిరూపించుకుని నిజాయితీగా పనిచేయకపోతే మాత్రం మళ్ళీ ప్రజలు తిరిగి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు. నేను అంటుంది గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద ఒక పక్కన మేము సరైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ చేస్తున్నాం. అదే సందర్భంలో మనలో అంటే నేను అంటుంది ఉదాహరణగా మన పంటలో పండినాయి కదా అని చెప్పి కలుపు మొక్కలు పెరగనివ్వకూడదు, కలుపు మొక్కలు తీసి పక్కనడేయాలి, లేకపోతే మా మొత్తం పంట మొత్తం నాశనం అవుద్ది. అదేవిధంగా తప్పు చేసేది మనోడే కదా, మనోడే తింటున్నాడు కదా, బయటోడు కాదు కదా అనుకుంటే మాత్రం మొత్తం వ్యవస్థ నాశనం అయిపోద్ది. దీనివలన ఈ రోజునే చంద్రబాబు చేసిన కృషికి కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి కానీ అర్థం లేకుండా పోద్ది. కాబట్టి అందరి సహకారం కావాలన్నదే మా వినపం. అంటే ప్రజలు కోరుకున్న ఏదైతే అది ఉందో అది కొంచెం లేట్గా అయినా కూడా జరగాల్సిన టైంకి జరుగుద్ది ఖచ్చితంగా. శిక్షలు అనేవి దాంతోపాటు బాధ్యతగా వ్యవహరించాలంటున్నాను నేను. ఏంటంటే కొంతమంది కొత్తగా అయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే మినిస్టర్లు కావచ్చు, ఓహో నేను మినిస్టర్ని అయిపోయాను, నేను ఎమ్మెల్యేని అయిపోయాను అనే గర్వం నెత్తికెక్కి మనం ఏం చేసినా పర్వాలేదు, మా ప్రభుత్వానికి ఇంత బలం ఉంది, లేకపోతే మా ప్రతిపక్షం ఇంత వీక్ అయింది అనేటువంటి ఆలోచనలతో ప్రవర్తిస్తే ఏమవుద్దంటే దానికి అధినాయకత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే మనం బలం అవ్వాలి కానీ అధినాయకుడికి బలహీనత కాకూడదు. అంటే ఇప్పుడు అట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అంటారు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మంత్రులే కావచ్చు, లేకపోతే ఇంకా కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరైనా చూస్తా ఊరుకోరు, పైన నాయకత్వం చూస్తావు, మొదటగా వార్నింగ్ ఇస్తారు. అది సరి చేసుకోకపోతే మాత్రం సరైనటువంటి శిక్ష ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు. వెంటనే చేతులారా రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అంటున్నా. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.